మనము గత వారం నుంచి గత 2 వారాలుగా దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి మనుషుల యొక్క ఆలోచనలను, మనుషుల యొక్క ఉద్దేశాలను మనము పెట్టుకోకుండా గ్రంథంలో ఉన్న సంగతులు ఎంతవరకు చెప్పాయో అంతవరకు మనం ఆలోచన చేసుకుంటూ దేవుడు చెప్పిన సంగతులను బట్టి ఆలోచన చేస్తూ దేవుని కార్యక్రమాలు చేయాలని మనము ఆలోచన చేయడం జరిగింది. పేతురు గారు మనుషుల యొక్క సంగతులను బట్టి ఆలోచన చేసి ఆత్మ సంబంధమైన సంగతులను పక్కన పెట్టి యేసు ప్రభుతో అన్నాడు, నేను నా యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను హింసింపబడి చంపబడి 3వ దినం లేస్తానని తెలియజేస్తే పేతురు గారు, ప్రభువా అది ఎన్నడూ నీకు జరగకూడదు, అది నీకు దూరమవును గాక అనే సంగతిని వివరించాడు. అలాగూ వివరిస్తే యేసు ప్రభు అన్నాడు, సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని తెలియజేసిన తర్వాత నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు, దేవుని సంగతులను తలంపై ఉన్నావని పేతురుతో యేసు ప్రభు చెప్పడం జరిగింది. అయితే మనము 2 విషయాలను ఆలోచన చేద్దాం. ఇందులో మనుషుల సంగతులు ఎలా ఉంటాయో అలాగనే యేసు ప్రభువుకు అభ్యంతర కారణమై ఎలా ఉంటామో ఆ సంగతిని ఈ యొక్క దినమందు మనము 2 సంగతులను ఆలోచన చేయడానికి మనము ప్రయాసపడదాం. మనుషుల యొక్క సంగతులు ఎలాగుంటాయి అంటే భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తూ యేసు ప్రభు చావకూడదు, భౌతిక సంబంధంగా అది క్షేమం కోరేది కానీ ఆత్మ సంబంధమైన క్షేమం కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము మరొకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలా నమ్ముదురు? అంటే భూలోక సంబంధమైన సంగతులు ఉన్నాయి, పరలోక సంబంధమైన సంగతులు ఉన్నాయి. భూమి మీద నివసిస్తున్న ప్రతి వారం కూడా భూలోక సంబంధమైన సంగతులను ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ సంగతులను ఎక్కువగా మనము పాటిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, పరలోక సంబంధమైన సంగతులు నేను చెప్తే మీరు ఎలా నమ్ముతారు? భూలోక సంబంధమైన సంగతులనే మీరు నమ్మకున్నప్పుడు, నేను చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీరు నమ్ముతారా? మీరు ఎలా నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నాడు. అయితే భూలోక సంబంధమైన సంగతులు ఎలా ఉంటాయో, పరలోక సంబంధమైన సంగతులు ఎలా ఉంటాయో ఒక భక్తుని ద్వారా భక్తునికి కలిగినటువంటి ఆటంకము లేదా ఒక విన్యాసము ద్వారా మనం కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ముందుకెళ్దాం. ఈ యొక్క దిన ముందు ఒక భక్తుని ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఆ భక్తుడు ఎవరంటే దావీదుకి కలిగినటువంటి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనంలో 7వ వచనం కాదు 8వ వచనంలో సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా
దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పేరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. పేరెజ్ మీరు గమనించండి, పేరెజ్ అంటే దానికి పుట్నోట్ అని కేసు కింద ఏమనేసి అన్నాడు, వినాశము అనేసి అన్నాడు. మీరు పేరేజ్ అనే రాసుకోండి లేదా వినాశము అన్నా పర్లేదు. వినాశనం, పేరేజ్ అన్నా వినాశం అన్నా ఒకటే, అంటే ఒకే అర్థం ఇచ్చేది. ఇక్కడ దావీదు ఈ వినాశము జరిగితే దావీదు ఏం నేర్చుకున్నాడు, దావీదులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, ఆ యొక్క సంగతులను మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనుషుల సంగతులు, దేవుని సంగతులు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో మనుషుల సంగతులను బట్టి దావీదు యొక్క ఆలోచన ఏమిటి? తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి కెరాబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. దావీదు ఒక ఆలోచన చేశాడు. ఆలోచన ఏమిటంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో క్లియర్ గా ఆలోచన ఏంటో మనం చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశముల ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వద్దము రండి. సౌలు దినములలో దాని యొక్క మనము విచారణ చేయగే ఉంటిని. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. 4వ వచనం, ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారము చేయదమని. నేను గమనించండి, ఇందులో దావీదేమని ఆలోచన చేసేయడు అంటే, మందసము తీసుకురావాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మందసాన్ని తీసుకురావడానికి దావీదు ఏం చేసాడు అంటే, మనుషులతో ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఎవరితో అంటే అక్కడ చెప్పడం జరిగింది, సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి. సహస్రాధిపతులతోనూ శతాధిపతులు, తర్వాత అధిపతులు.
దావీదు చేసిన యొక్క ఆలోచన వేరే ఆలోచన కాదు, దేవుని మందసాన్ని తీసుకురావాలి మన యుద్ధకు. ఆ ఆలోచన చేయటానికి దావీదు జనులకు సలహా అడిగాడు. జనుల యొక్క ఆలోచనను అడగడం జరిగింది. దేవుని మందసాన్ని మన ఎదురు తీసుకురావాలంటే ఏం చేద్దాం జనులతో అడుగుతున్నాడు. ఏం చేయాలో దేవుడు ఏం చేసేవాడు అంటే ప్రతి ఒక్క రాజుకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రాజు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మందసాన్ని ఎలా నడిపించాలో, దేవుని మందసాన్ని ఎవరు తీసుకురావాలో, ఎవరి దగ్గర ఆ యొక్క మందసము ఉండాలో అది దేవుడు ముందుగానే వ్రాయించడం జరిగింది. దేవుని యొక్క సంగతిని బట్టి ద్వితోపదేశకాండం 17వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము దేవుని యొక్క సంగతిని బట్టి ఎలాగుంటాయి, మనుషుల యొక్క సంగతులను బట్టి ఎలాగున్నాయి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుదాం. మరియు అతడు అంటే ఎవడైతే రాజు అవుతాడో, రాజు అయిన తర్వాత చెప్పబడుతున్న సంగతులు, అతడు రాజసింహాసనమందు, అది ఎవడైనా రాజు అయితే, రాజు అయిన తర్వాత జరగవలసినటువంటి సంఘటనల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం అనేది లేవీయుల స్వాధీనంలో ఉంటది. ఆ స్వాధీనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొని తనకు ఒక కాపీ రాయించుకోవాలి అంట. ఒక కాపీ రాజు అయిన వాడు ఒక కాపీ తన ఎదుట ఉండాలి, ఒక కాపీ లేవి లేదు ఉంటది. ఆ కాపీని తన యుద్ధ ఉంచుకోవాలి, అది అతని యుద్ధ ఉండవాలి. ఎందుకు ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి, అది ఈ విషయాన్ని గమనించాలి. ధర్మమును అంటే ఇది ఒక ధర్మశాస్త్రాన్ని, ఈ కట్టడాలను విధులను విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడాలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవాలి. ఇది దేవుడు చెప్పినటువంటి క్రమము, దేవుని యొక్క సంగతులను బట్టి. రాజు అయిన వాడు, రాజు కుడికి గాని ఎడమకు గాని రాజు అయిన వాడు కుడికి గాని ఎడమ గాని తొలగిపోకుండా ఉండటానికి ఏం చేయాలంటే ధర్మశాస్త్రం తన యొక్క ఒక ప్రతి రాసుకొని దాన్ని ఎల్లప్పుడూ చదువుతుండాలి. చదువుచు దాని ప్రకారంగా దేవుడు ఎలాగైతే ధర్మశాస్త్రం రాయించాడో దాని ప్రకారంగా దేవుని కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలి. కానీ దావీదుకు ఏం లేదు అంటే దేవుని భయం అన్నది ఈ సందర్భంలో విడిచిపెట్టాడు. దావీదుకి ఏం లేదు అంటే దేవుని యొక్క భయం లేదు. దేవుని యొక్క భయం లేని యొక్క దావీదు ఆ యొక్క సందర్భాల్లో ఏం చేసేవాడు అంటే దేవుని యొక్క గ్రంథాలను చదవకుండగా, ధర్మశాస్త్రాన్ని చదవకుండగా మనుషులను సమకూర్చి సహస్రాధిపతులను, శతాధిపతులను, అధిపతులందరినీ, జనులందరినీ పోగు చేసి దేవుని మందసాన్ని తీసుకురావాలి. మీ ఆలోచన ఏంటి? దేవుని యొక్క మందసమును తీసుకురావాలి మన మధ్య. సౌలు కాలంలో అది ఫిలిష్తీయుల చేత పట్టబడింది, అది వారి దగ్గర ఉంది. కాబట్టి మనము ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి మీ ఆలోచన ఏంటి అని దావీదు అడుగుతున్నాడు. ఆ ఆలోచన ఏంటో దేవుడు ధర్మశాస్త్రంలో రాయించాడు.
మీరు గమనించండి, ఈ వినాశము దావీదుకి ఎందుకు కలిగింది, వినాశం అన్నది ఎందుకు దావీదు కలిగిందో ఈ యొక్క దినమందు చాలా స్పష్టంగా మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనుషుల సంగతులను ఆలోచన చేసి మనుషులకు అభిప్రాయాలను తీసుకొని వచ్చి దేవునికి కార్యం చేయాలని ఆలోచన చేస్తున్నాడు దావీదు. అయితే దావీదు ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే, తాను మందసాన్ని తీసుకురావడానికి ఒక్కరు వెళ్ళినా కానీ దేవుడు చెప్పిన యొక్క క్రమంలో వెళ్ళి తీసుకురావాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి, దావీదుకు ఏం కలిగింది అంటే, ఒక సైన్యంను బట్టి తనకు ఏం కలిగింది అంటే గర్వం కలిగింది. ఒకసారి చదువుదాం, 6వ అధ్యాయము 1వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది సైన్యం అవసరం లేదు. మందసాన్ని తీసుకురావడానికి సైన్యము 30,000 మంది అవసరం లేదు. ఎంతమంది అంటే 30,000 మంది శూరులు. అంటే 30,000 మంది శూరులు అవసరం లేదు మందసాన్ని తీసుకురావడానికి. ఎందుకు దావీదు 30 మంది శూరులను సైన్యంలో తీసుకెళ్తున్నాడు అంటే, తాను గర్వించి దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది సైన్యాన్ని పట్టుకోవాలి అంటే తన వెనక తీసుకెళ్తున్నాడు దావీదు. ఈ మందసం ఎక్కడ ఉంది అంటే, ఫిలిస్తీయుల పట్టణంలో లేదు మందసం. ఫిలిస్తీయులు ఏం చేశారంటే మందసాన్ని తమ యొద్ద ఉంచుకొనక, సమూయేలు మొదటి గ్రంథం సౌలు కాలంలో పట్టబడినటువంటి ఆ యొక్క మందసము పట్టుకున్నారు ఫిలిస్తీయులు. పట్టుకున్న తర్వాత ఎక్కడ ఈ యొక్క మందసాన్ని ఏ ప్రదేశంలో పెడితే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న జనులు ఏమైపోయారో మనం సంగతులు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. ఆ సంగతి మనము గుర్తించాలి. 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఫిలిస్తీయులతో ఇశ్రాయేలు యుద్ధం అనేది జరిగింది. యుద్ధంలో సుమారుగా 4,000 మంది మొదటి యుద్ధంలో 4,000 మంది చనిపోతారు. ఒకసారి చదువుదాం, 4వ అధ్యాయం 1-2 వచనాల్లో. ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయారు. సుమారుగా 4,000 మంది చనిపోయారు సైనికులు. చనిపోతే ఇంకా మందసాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనము 3వ వచనం నుంచి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకొందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునమిది. కాబట్టి మీరు గమనించండి, సందర్భం మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ఫిలిస్తీయులతో యుద్ధం చేయక 4,000 మంది చనిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. చనిపోతే వీళ్ళు ఒక ఆలోచన చేశారు ఏమిటంటే, మందసము షీలోహులో ఉంది, ఆ మందసాన్ని షీలోహులో ఉంది కాబట్టి మనము జయించలేకపోతున్నాము. ఆ షీలోహులో ఉన్న మందసాన్ని తీసుకుని వచ్చి మన మధ్య ఆ మందసాన్ని తీసుకొచ్చి పెడితే మనము జయిస్తాము అనేటటువంటి ఆలోచనతో మందసాన్ని తీసుకురావడానికి ఫిలిస్తీయులు లేరు.
ఆ వెళితే ఆ సంగతిని ఎవరు అంటే ఫిలిష్తీయులు తెలుసుకున్నారు. డైరెక్ట్గా మనం 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి 4-6 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4-6 వచనం. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాసూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలజ్ఞుల యుద్ధం చేయుడని చెప్పుకునేది. అలా చెప్పుకున్న తర్వాత 10వ వచనంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తుకుని వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగిను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను. మీరు గమనించండి, ఆ సందర్భము మొత్తం చదివి సమయం అయిపోతుంది కాబట్టి నేను విషయం చెప్తాను. మందసాన్ని షీలోహులో ఉన్న దాన్ని మందసాన్ని తీసుకురావాలని ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన ఫిలిష్తీయులు తెలుసుకొని ఆ మందసాన్ని ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే పట్టుకొని పోతారు. షీలోహు నుంచి తీసుకురావాలని ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని తీసుకొస్తుంటే ఫిలిష్తీయులు తెలుసుకుని వారితో యుద్ధం చేసి ఆ మందసాన్ని తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఫిలిష్తీయుల దేశాలు మందసము ఏ దేశంలో వెళ్తుందో, ఫిలిష్తీయుల దేశాల్లో ఫిలిష్తీయుల దేశంలో మందసాన్ని తీసుకెళ్లిపోతారు. మందసం తీసుకెళ్లిపోతే ఆ ఫిలిష్తీయుల యొక్క దేశాలు మందసం ఉంటే ఏ ప్రదేశంలో మందసం ఉందో ఆ ప్రదేశంలో వారు రోగాలతో పీడింపబడతారు. ఆ ఫిలిష్తీయుల పట్టణాలు ఏంటో నేను తెలియజేస్తాను. మొదటిది ఏమిటంటే ఎబెనేజర్ ప్రదేశం. ఎబెనేజర్లో తీసుకెళ్తారు. ఎబెనేజర్ అది ప్రదేశం. తర్వాత అష్డోదు, తర్వాత గాతు, తర్వాత ఎక్రోను, ఇంకోటి ఎబెనేజర్, అష్డోదు, తర్వాత దాగోను. ఎబెనేజరు, అష్డోదు, గాతు, ఎక్రోను, దాగోను ఇవి ఫిలిష్తీయుల ప్రదేశాలు. ఈ ఫిలిష్తీయుల ప్రదేశాల్లో మందసం తీసుకెళ్ళిపోతే ఏం జరుగుతుందో నేను కొన్ని వచనాలు నేను చదివి ముందుకెళ్ళిపోతాను. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా, అంటే రోగాలు కలుగుతున్నాయి. ఏ ప్రదేశంలో మందసం ఉందో ఆ ప్రదేశంలో రోగం కలుగుతుంది, అంటే జబ్బులు కలుగుతున్నాయి. ఎందుకనంటే అది ఇశ్రాయేలు మధ్యలో ఉండవలసినటువంటి మందసము ఫిలిష్తీయుల దేశంలో, అన్యుల దేశంలో ఉంది కాబట్టి ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో దేవుడు మొత్తుతాడు. అందరూ ఆ ప్రదేశంలో జబ్బు పడితే ఇది ఇక్కడ ఉంచకూడదు మందసాన్ని.
మందసం వల్ల అందరికి రోగాలు వచ్చాయని ఈ ఎబెనేజర్ వారు ఏం చేస్తారంటే అష్డోదుకు పంపిస్తారు. అష్డోదుకు పంపించినప్పుడు అష్డోదులో కూడా జబ్బు పడితే వీరు కూడా ఏం చేస్తారంటే గాతుకు పంపిస్తారు. గాతు నుంచి ఎక్రోనుకు పంపిస్తారు. ఎక్రోను నుంచి దాగోనుకు పంపిస్తారు. అలా ఆయన చేస్తారంటే మందసాన్ని పంపిస్తారు. పంపించిన తర్వాత ఫిలిష్తీయులు ఒక ఆలోచన చేస్తారు. ఆలోచన ఏంటో ఒక వచనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మందసము 7 నెలలు. మీరు గమనించండి, ఈ యొక్క మందసము ఫిలిష్తీయుల దేశంలో ఎంత వరకు ఉందంటే 7 నెలలు ఉందినంట. 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తర్వాత ఫిలిష్తీయుల యాజకులను మీరు గమనించాలి. ఇప్పుడు ఫిలిష్తీయులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఫిలిష్తీయుల యాజకులను సకునము చూచి వారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదము ఆలోచన చేస్తున్నారు. ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా. మీరు గమనించండి, ఫిలిష్తీయులకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మందసాన్ని మన ప్రదేశం ఉంచకూడదు. ఉంచితే దేవుడు మొదలుతున్నాడు కాబట్టి ప్రతి వారు కూడా జబ్బు పడి చాలా మంది చనిపోతున్నారు. ఎబెనేజర్ ప్రదేశంలో ఉంచితే అందులో రోగం అందరికి కలిగింది. వాళ్ళేమో దీన్ని ఉంచకూడదు మా ప్రదేశంలో అని ఏం చేశారంటే ఎబెనేజర్ వారు అష్డోదుకు పంపించారు. అష్డోదుకు పంపిస్తే అష్డోదులో కూడా రోగం కలిగింది. అప్పుడు అష్డోదు వారు గాతు నుంచి ఎక్రోన్ నుంచి దాగోనుకు ఇలా ఏం చేశారంటే మందసాన్ని పంపించారు. అలా పంపిస్తూ సుమారుగా 7 నెలలు వారి మధ్యన ఉండిపోతే ఫిలిష్తీయులు ఒక ఆలోచన చేశారు. ఇది మన మధ్య ఉంచకూడదు, దీన్ని స్వస్థలంలోకి పంపించాలంటే ఏం చేయాలని ఫిలిష్తీయుల యొక్క యాజకులను సకున కాంటాను పిలిపించి వారికి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆలోచనను బట్టి ఆ యాజకులు సకునము చెప్పేవారు. వీరి యొక్క ఆలోచనను బట్టి ఏం చేస్తారంటే స్వస్థలమునకు పంపేయాలి. దేనినంటే మందసాన్ని స్వస్థలమునకు పంపించడానికి ఏం చేయాలని ఫిలిష్తీయుల యొక్క యాజకులను సకునం చెప్పేవారిని సలహా అడిగితే వారు ఒక సలహా ఏమని చెప్పారు అంటే, మొత్తం చదివితే మనకు సమయం చాలదు కాబట్టి నేను విషయాన్ని మాత్రమే తెలియజేస్తాను. వారు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని అభినాదాబు తీసుకునేటట్లుగా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ బట్టి వారు ఏం చేస్తారంటే అభినాదాబు ఇంట చేర్చేటట్లుగా ఈ ఫిలిష్తీయులు చేస్తే ఈ యొక్క అభినాదాబు ఏం చేస్తాడు అంటే దాన్ని తన ఇంటికి తీసుకొని పెడతాడు. 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతటా మీరు గమనించాలి. ఈ విషయాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఈజీగా సులువుగా అర్థమవుతుంది. దావీదు ఎందుకు సూర్యులను తీసుకెళ్లాడో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి, ఎక్కడి నుంచి తీసుకుని పోయాడు అంటే ఫిలిష్తీయుల దేశంలో ఉన్న మందసాన్ని కిర్యతారీములో ఉన్న ఎవడంటే అభినాదాబు తీసుకెళ్లి తన ఇంటిలో తీసుకెళ్లి పెట్టాడు. అంతటి కిర్యతారీము వారు యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించేది. ఎక్కడనంటే అభినాదాబు ఇంటిలో. అభినాదాబు ఇంటిలో దాన్ని ఉంచడం జరిగింది. అభినాదాబు కుమారులు ఎంతమంది అంటే ముగ్గురులో ఎవరంటే ఉజ్జా, అహియో, ఎలియాజరు. వీళ్ళు అభినాదాబు కుమారుడు. ఈ అభినాదాబు ఏం చేశాడు అంటే ఆ యొక్క మందసాన్ని
సేవించడానికి లేదా ఆ మందసాన్ని జాగ్రత్త కాపాడుకోవడానికి ఎలియాజర్ని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు. ఎలియాజర్ని ప్రతిష్ఠించారు. ఎక్కడ ఉంది అంటే కిర్యాతార్యంలో ఉంది. అక్కడ ఎంత ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు. ఎక్కడ ఉంది అంటే అభినాదం ఇంట్లో ఉంది. ఫిలిస్తీన్ల దేశంలో ఎన్ని నెలలు ఉంది అంటే 7 నెలలు ఉంది. ఈ అభినాదం ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఈ అభినాదం ఇంట్లో ఉన్న కిర్యాతారీము అనే గ్రామంలో అభినాదం ఇంటిలో ఉన్న మందసాన్ని తీసుకురావడానికి దావీదు వెళ్ళాడు. ఈ మందసము శత్రువుల చేతిలో లేదు. దేవుని పట్ల భయభక్తి కలిగినటువంటి అభినాదాబు ఇంట్లో ఉంది. ఈ మందసాన్ని తీసుకురావడానికి దావీదు ఆలోచన చేస్తున్నాడు. మందసాన్ని మన మధ్యకి తీసుకురావాలి, దానికి మీ సలహా ఏంటి అని శాస్త్రాధిపతులతో శతాధిపతులతో అధిపతులతో ఆలోచన చేస్తున్నాడు. వాస్తవానికి ఆలోచన చేయవలసింది వీరితో కాదు. గ్రంథాన్ని చూసినప్పుడు గ్రంథంలో ఏం రాయబడిందో ధర్మశాస్త్రంలో దాని ప్రకారంగా ఏం చేయాలి అంటే మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి. కానీ దావీదు ఆలోచన చేసాడు. ఆలోచన చేసి ముప్పై 30,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. వాస్తవానికి మందసాన్ని తీసుకురావడానికి ఒక దావీదు వెళ్ళినా కానీ మందసాన్ని తీసుకొచ్చేయగలడు. దేవుని యొక్క సంగతులను బట్టి, దేవుని గ్రంథాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఆలోచన చేస్తూ దావీదు ఒక్కడే వెళ్ళినా అది తీసుకురావాల్సిన విధానంలో వెళ్ళి తీసుకొచ్చేసిన ఈజీగా మందసాన్ని తీసుకొచ్చిస్తారు. కానీ దావీదు ఏం చూపిస్తున్నాడు అంటే తన యొక్క బలాన్ని చూపిస్తున్నాడు. 30,000 మంది సూర్యులను తన వెంట పెట్టుకొని మందసాన్ని తీసుకురావడానికి వెళ్తుంటే మీరు ఇందులో మనం ఒక సంఘటన ఆలోచన చేసి రావాలి. ఫిలిస్తీయులతో ఇశ్రాయేల్ ప్రజలు ఒకనాటి దినాన సౌలు యొక్క దినంలో యుద్ధం చేయడానికి ఫిలిస్తీయుల యొక్క సైన్యంలో నుంచి గొలియాతు ఒక బలవంతుడు నిలబడ్డాడు. ఇశ్రాయేల్ పక్షాన ఎవరు నిలబడడానికి ధైర్యవంతులు కాలేదు. అప్పుడు దావీదు వెళ్ళి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనేసి అన్నాడు. మీరు గమనించాలి, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. సున్నతి లేనటువంటి ఈ యొక్క ఫిలిస్తీయుడు నిబంధన ప్రజలైనటువంటి మమ్మల్ని ఎందుకు మా మధ్య నిలబడి చాలి చేస్తున్నారు అనే ఒక విషయాన్ని దావీదు గుర్తించి దావీదు ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలు పక్షాన ఒక్కడే వెళ్తాడు. ఎందుకనంటే వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు, యుద్ధం యెహోవాదే అని వెళ్ళి ఇశ్రాయేలు పక్షాన ఒక్కడే వెళ్ళి ఆ గొలియాతు యుద్ధం చేస్తాడు. ఉద్యమం చేస్తే గొలియాతును దావీదు చంపేస్తాడు. ఇదిలో మనం గుర్తించాల్సింది ఏమిటంటే నా వెనుక దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఆ యొక్క విశ్వాసంతో వెళ్ళి గొలియాతును చంపేస్తాడు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే తాను సైన్య బలం పెరిగిన తర్వాత యుద్ధం చేయడానికి కాదు, మందసాన్ని తీసుకురావడానికి వెళ్తూ తన యొక్క బలాన్ని కనపరచాలని ఆలోచన చేస్తున్నాడు. 30,000 మంది సూర్యులు తన వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. అంటే దేవుని పక్షాన వెళ్ళేటప్పుడు నీకు సైన్య బలం అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు, ఆ విశ్వాసం చాలు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే 30,000 మంది సూర్యులను తన వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళిన యొక్క దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి వద్దాం. ఇది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి మనము ఆలోచన చేస్తున్నాం. మందసం ఎక్కడ ఉంది అంటే అభినాదాబు ఇంట్లో ఉంది. కిర్యాతారీము గ్రామంలో అభినాదాబు ఇంటిలో మందసం ఉంది. ఆ మందసాన్ని తీసుకురావడానికి దావీదు 30,000 మంది సూర్యులను తన వెంట పెట్టుకుని వెళ్తున్నాడు తీసుకురావడానికి. 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును
క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. మీరు గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఇందులో దావీదు యొక్క ఆలోచన ఏమిటంటే, దావీదు యొక్క ఆలోచన ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి క్రొత్త బండి చేయాలనేటటువంటి దావీదు యొక్క ఆలోచన. క్రొత్త బండి చేయించాడు తన యొక్క సంగతిని బట్టి. వాస్తవానికి క్రొత్త బండి చేయించాలనేటువంటి ఆలోచన ఫిలిస్తీన్ల నుంచి కూడా ఉంది. ఒకసారి చదువుదాం. ఫిలిస్తీన్లు కూడా ఏం చేశారంటే దేవుని మందసాన్ని పంపించడానికి క్రొత్త బండి చేయించి అందులో పంపించారు. మరొకసారి మొదటి సమయాల గ్రంథంలోనికి చదివేసి వద్దాం. మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళు కూడా ఫిలిస్తీన్లు కూడా ఏం చేశారంటే 6వ అధ్యాయము 7వ వచనంలో ఫిలిస్తీన్లు కూడా దేవుని మనసాన్ని పంపించడానికి కొత్త బండి చేశారు. అంటే ఇది ఎవరి ఆచారం అంటే అన్యులకు ఆచారం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థంగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోనట్లుగా విడిచిపెట్టుడి అనేసి. అంటే ఈ యొక్క ఫిలిస్తీన్లు ఏం చేసేదంటే మందసాన్ని ఎలియాజరు ఇంటికి పంపించడానికి వీరు కూడా చేసింది ఏమిటంటే క్రొత్త బండి చేయించారు. ఇప్పుడు దావీదు మనుషుల సంగతులను బట్టి ఆలోచన చేసి నేను కూడా క్రొత్త బండి చేయించాలని ఆలోచన చేశాడు. ఇప్పుడు దేవుని సంగతిని బట్టి క్రొత్త బండికి అనుమతి ఉందో లేదో మనం చదువుతాం. దేవుని సంగతులను బట్టి క్రొత్త బండికి అవకాశం ఉందా? అనుమతి ఇచ్చేయడం దేవుడు ఏమైనా? సంఖ్యాకాండం 7వ అధ్యాయము సంఖ్యాకాండం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం. దేవుని యొక్క ఆలోచనను బట్టి ఎలాగో చెప్పుకుంటూ వచ్చాడో ఆ సంగతిని ఇప్పుడు చదువుతున్నాం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద వస్తువును తీసుకును. అది ప్రత్యక్షపు గుడారంలో ఉన్నదే మందసం. మందసము అంటే ఎక్కడ ఉండదు, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటది. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వలను. మోసే ఆ బండ్లను, మీరు గమనించండి, బండ్లను గురించి మాట్లాడుతున్నాడు. ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున. మీరు గమనించండి, ఎవరెవరికి ఇచ్చాడు అంటే బండ్లను ఎవరికి ఇచ్చాడు దేవుడు మోసే ద్వారా అంటే గెర్షోనీయులకు ఇచ్చాడు. తర్వాత అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీలకు గెర్షోనీయులకు ఇచ్చాడు. మెరారీలకు ఇచ్చాడు బండ్లను. అది ఎవరికి ఇవ్వలేదు అంటే కహాతీయులకు బండ్లను ఇవ్వలేదు, వీరిద్దరికి ఇచ్చాడు. ఎందుకనంటే ప్రత్యక్షపు గుడారము ఆ వాటన్నిటిని మోసుకొని వెళ్ళడానికి బండ్లను ఇచ్చారు. కానీ కహాతీయులకు బళ్ళు ఇవ్వలేదు. ఎందుకునంటే మీకు అర్థం కావడానికి ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో
మూడు భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ మూడు భాగాలు ఉంటాయి. మీరు గమనించండి, ఈ గుడారాన్ని నిలబెట్టడానికి అందులో ఉన్న కర్రలు కానీ తర్వాత స్తంభాలు కానీ ఈ గుడారానికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ ఎవరు మోయాలంటే గెర్సోనీయులు, మెరారీయులు మోస్తారు. ఈ గుడారానికి సంబంధించిన వస్తువులన్నీ మోయడానికి ఈ గెర్సోనీయులకు, మెరారీయులకు దేవుడు అనుమతించాడు. కహాతీయులకు ఈ బండ్లను ఇవ్వలేదు. ఎందుకనంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను ఈ కహాతీయులు ఏం చేయాలంటే మోయాలి. దాన్ని బల్ల మీద ఎక్కించకూడదు. అది దేవుడు అనుమతించలేదు. కహాతీయులు మాత్రమే వాటిని మోయాలి. అదే విషయం అక్కడ తెలియజేసాడు 9వ వచనంలో. కహాతీయులకి లేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుడియే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు అనేసి అన్నాడు. కహాతీయులకు వాహనం నియమింపలేదు. ఎందుకనంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఈ కహాతీయులు తమ భుజాల మీద మోయాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ దావీదు మనుషుల యొక్క ఆలోచన బట్టి ఏం చేసాడు అంటే క్రొత్త బండితో ఒకటి చేయించాడు. మందసాన్ని మోయడానికి క్రొత్త బండి అవసరం లేదు. దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి 30,000 సైన్యం అవసరం లేదు. దావీదు ఏం చేయాలంటే లేవీయులను పిలిపించాలి. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 11వ వచనంలో. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 11వ వచనం. దావీదు మందసం తీసుకురావడానికి 30,000 సైన్యం అవసరం లేదు. లేవీయులను పిలిపించాలి. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 11వ వచనంలో లేవీయులు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలును ప్రతిష్ఠర్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. యెహోవా సేవ చేయు వారవుటకు లేవీయులను ఏం చేసాడు అంటే ప్రతిష్ఠించాడు. ఆ లేవీయులలో మూడు భాగాలు ఉన్నారు. 1, 2, 3. ఈ 3 భాగాల్లో లేవీలే అయినా ఈ గెర్సోనీయులు కానీ మొరారీయులు కానీ ఈ మందసాన్ని మోసుకురావడానికి అనుమతి లేదు. ఎవరు మోయాలి అంటే కహాతీయులు మాత్రమే మోయాలి. దావీదు ఏం చేయాలి అంటే మందసాన్ని తీసుకురావడానికి లేవీలలో కహాతీయులను తీసుకుని వచ్చి మందసాన్ని ఏం చేయాలంటే తన ఎదురు తీసుకురావాలి. ఇది దేవుడు చెప్పిన సంగతి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు అంటే మనుషుల ఆలోచన కోరాడు. 30,000 మంది సూర్యులను తన వెంట పెట్టుకున్నాడు. అభినాదాబు ఇంటికి వెళ్ళి ఆ మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించాడు. ఇక్కడ 3 తప్పులు చేసాడు దావీదు. మొదటిది ఏమిటంటే మనుషుల యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమం చేయాలంటే మనుషుల ఆలోచన అనేది అందులో రుద్దకూడదు. రెండవది ఏమిటంటే 30,000 మంది సైన్యాన్ని ఏం చేసాడు అంటే తాను పెట్టుకున్నాడు. ఇది రెండో తప్పు. మూడోది ఏమిటంటే క్రొత్త పని చేయించాడు. ఈ 3 తప్పులు చేస్తూ మందసాన్ని తీసుకెళ్తున్నాడు దావీదు. తీసుకెళ్తే 3 తప్పుల వరకు క్షమించాడు. 3 తప్పుల వరకు దేవుడు క్షమించాడు. ఇప్పుడు చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలోనికి వస్తాం. మనం 3వ వచనం వరకు చదివేము. ఇప్పుడు 4వ వచనం నుంచి చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహియో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సీతారాలను, స్వరమండలములను, తంబూరాలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. 6వ వచనం మీరు గమనించాలి.
వారు నాకోను కలము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయిను. మీరు గమనించాలి, దావీదు చేసాడు 3 తప్పులు. ఇప్పుడు 4వ తప్పు ఏమిటంటే, 4వ తప్పు మందసాన్ని ముట్టుకున్నాడు. మందసాన్ని ఎవడు ముట్టుకున్నాడు అంటే ఉజ్జ ఎవరినంటే అభినాదాబు కుమారుడు. అభినాదాబు కుమారుడు మందసాన్ని బండ మీద పెట్టి తోలుతున్నారు. ఒకడు వెనుక ఉన్నాడు, ఒకడు ముందు ఉన్నాడు. ఎలియాజరు వెళ్ళలేదు. ఈ ఉజ్జ ఏం చేస్తున్నాడు అంటే బండి వెనుక వెళ్తున్నాడు, అహ్యో బండి ముందు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక కలం దగ్గర వచ్చేరునంట. నాకోను కలం దగ్గర వస్తే ఎడ్లకు కారు జారితే మందసం పడిపోతుంది కదా అనే ఒక ఆలోచనతో ఉజ్జయం చేసేవాడు అంటే ఆ మందసాన్ని ముట్టుకున్నాడు, అలా పట్టుకుంటే దేవుడి కోపం ఉజ్జా మీద రగులుకుంటే వెంటనే చనిపోయాడు. అయితే దేవుని సంగతులను బట్టి ఆ మందసాన్ని ఏం చేయకూడదు అంటే ఒక వచనం చదువుదాం. సంఖ్యాకాండం 4:15 సంఖ్యాకాండము 4:15 దండు ప్రయాణమైనప్పుడు, అంటే దండు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే దేవుడు ఎక్కడ చూపిస్తాడో స్థలాన్ని అక్కడ వరకు గుడారం వేసుకుని పరిశుద్ధ స్థలం చేసి అక్కడ నుంచి మరొక దగ్గర ప్రయాణం చేసేటప్పుడు ఆ దండు అన్నది ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణాలలో ఎలాగో నడుచుకోవాలో ఇప్పుడు వివరిస్తున్నాడు. దండు ప్రయాణము అయినప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కపుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయవలెను. ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. అయితే వారు చావకుండా ఉండాలి. కహాతీయులు మొయ్యాలి, కానీ దాన్ని ముట్టకూడదనంట. చావకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేయకూడదనంటే ముట్టకూడదు. అయితే వారు చావకు ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు అనేసింది. ఈ కహాతీయులు కూడా ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మోయాలి, కానీ ముట్టకూడదనంట. ముడితే చస్తారు అని దేవుడు ముందుగా చెప్పాడు. అదే ఒక తప్పు ఉజ్జ చేశాడు. ఎడ్లకు నాకోను కలం దగ్గర వస్తే ఎడ్డు కాలు జారింది, మనసు కింద పడిపోతుంది. ఉజ్జయం చేస్తున్నాడు అంటే మనసు పడిపోతుంది కదా, కాపాడదామని పట్టుకున్నాడు. కానీ దేవుడు ఏమని అంటున్నాడు అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న దాన్ని ముట్టకూడదు. కహాతీయులకు ఆజ్ఞాపిస్తూనే మీరు చావకుండా ఉండటానికి పరిశుద్ధ స్థలంలో దేనిని కూడా మీరు ముట్టకూడదు అనేసి అంటున్నాడు. పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుడు ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావాలను. అయితే వారు చావకి ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. కానీ ఇక్కడ ఏం చేసాడు అంటే ఉజ్జ పరిశుద్ధమైన ఆ యొక్క మందసాన్ని పడిపోతుంటే ముట్టాడు. ఇది మనుషుల సంగతులను బట్టి రైటే. దేవుని యొక్క మందసం పడిపోతుంది, కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి పడిపోతున్న మందసాన్ని పట్టుకున్నాడు. కానీ అది దేవుని సంగతిని బట్టి ఏమైంది అంటే తప్పు అయింది. దేవుని సంగతిని బట్టి పరిశుద్ధ స్థలంలో ఉన్న దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు. కహాతీయులు మోసేవారు కూడా ముట్టకూడదు. ఈ యొక్క ఉజ్జ మోసేవాడు కాడు, కహాతీయుడు కాడు. అయినా కానీ ఈ ఉజ్జ ఏం చేశాడు అంటే బండి పడిపోతుంది కదా అని చేయి పెట్టాడు. వెంటనే దేవుడు ఆయన మొత్తాడు. మొత్తితే ఏమైంది అంటే ప్రాణం వెంటనే పోయింది.
పోతే ఇప్పుడు దావీదుకి ఏం కలిగిందో ఇప్పుడు మనం సంగతి చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుదాం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పేరెజ్ ఉజ్జా అని పేరు పెట్టింది. ఈ ఉజ్జా యొక్క స్థానంలో దావీదు ఉన్నా కానీ చనిపోయేవాడు. దావీదు ఉండిన ఈ ఉజ్జ స్థానంలో దావీదు ఉండి చనిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని ముట్టకూడదు. అది దేవుని ఖచ్చితమైన ఆజ్ఞ. దావీదు ముట్టుకున్నా కానీ చనిపోవలసింది. ఉజ్జా చనిపోతే ఇతనికి భయం కలిగిందంట. 9వ వచనంలో ఆ పేరెస్ అనే దగ్గర కింద వినాశనం అనేసి ఉంది చూడండి. దీన్నే మనము వినాశము ముందు దావీదు చేసిన తప్పులను ఆలోచన చేస్తున్నాము. వినాశము తర్వాత దావీదు చేసినటువంటి విషయాలను ఇప్పుడు గ్రంథం ప్రకారంగా ఎలా చేస్తాడో ఆ సంగతి చదువుదాం. నేటికి దాని పేరు దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండు ననుకొని దావీదు యెహోవాకు భయపడి, అంటే అంతకుముందు దేవుని భయం లేదు దావీదుకు. అంతకుముందు చేసిన దాని ప్రకారంగా ఈ యొక్క 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో దేవుని యొక్క భయం దావీదులో కనిపించలేదు. ఎప్పుడైతే ఉజ్జ ప్రాణం పోయిందో అప్పుడు దావీదుకు బలు పెరిగింది. తాను చేసిన ఆ తప్పులను తెలుసుకున్నాడు. అప్పుడు దానికి ఒక పేరు పెట్టాడు. పేరేమిటో మనము ఇందాక చదువుకున్నాం. దావీదు వ్యాకులు పడి ఆ స్థలంలో పేరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. పేరెజ్ అంటే కింద పుట్టినోట్లో వినాశనం అని అన్నాడు. వినాశనం ఎందుకు జరిగింది? నేను చేసిన తప్పిదాల వల్ల జరిగింది అనే సంగతిని దావీదు గుర్తించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి దావీదు లేవీలను పిలిపిస్తాడు. దావీదు లేవీలను పిలిపించి ఆ మందసాన్ని తీసుకెళ్లవలసినటువంటి క్రమంలో మందసాన్ని తీసుకెళ్తాడు దావీదు. మీరు గమనించండి, దావీదుకు ఈ సంఘటన జరిగితే ఉజ్జా యొక్క ప్రాణం ద్వారా తాను దేవునికి భయపడి, నేను దేవుడు చెప్పిన క్రమంలో దేవుని సంగతిని ఆలోచన చేయకుండా చేస్తున్న యొక్క తప్పులను బట్టి ఉజ్జ ప్రాణం పోయింది అనే విషయాన్ని గుర్తించిన యొక్క దావీదు ఆ మందసాన్ని అభినాదాబు ఇంటిలో నుంచి తీసుకొచ్చిన యొక్క మందసాన్ని ఒకరి ఇంటిలోనికి విడిచి వెళ్ళిపోతాడు. ఎవరింటిలోనికి విడిచి వెళ్ళిపోతాడు అంటే ఒబేదేదోము ఇంటిలోనికి. 10వ వచనం నుంచి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యుద్ధకు తెప్పింపనొల్లక గితీయుడకు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గితీయుడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఒబేదేదోము ఇంటిలోనికి మందసాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అంటే అభినాదాబు ఇంట్లో నుంచి తీసుకొచ్చిన యొక్క మందసాన్ని ఒబేదేదోము ఇంట్లోనికి 3 నెలలు ఉంచాడంట. ఉంచితే ఆ కుటుంబము ఆశీర్వదింపబడేది. అప్పుడు ఆ సంగతిని దావీదు విని మందసాన్ని తన ఎదుకు తీసుకురావాలని, క్రమం ప్రకారం తీసుకురావాలని తర్వాత దావీదు ఏం చేస్తాడు అంటే, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను విషయం చెప్పి నేను ముగించేస్తాను.
దావీదు ఏం చేస్తాడు అంటే మందసాన్ని తీసుకెళ్లాలంటే లేవీయులు ప్రతిష్ఠింపబడిన వారు లేవీయులను పిలిపించి, తర్వాత లేవీయులలో కహాతీయులను పిలిపించి కహాతీయులను మోసుకొని తీసుకెళ్లే ఒక క్రమాన్ని దావీదు ఉజ్జా మరణం ద్వారా ఆ వినాశనం ద్వారా తాను బుద్ధి తెచ్చుకొని తన యొక్క తప్పులను తెలుసుకొని దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి దేవుని యొక్క సంగతులను బట్టి ఆలోచన చేశాడు. అలాగూ ఆలోచన చేసాడు కాబట్టి దావీదుకు దేవుడు ఏమని అంటే తన యొక్క తప్పులను తెలుసుకున్న వెంటనే తాను సరిదిద్దుకుంటాడు దావీదు. మనకు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఒక ప్రవక్త వస్తాడు, నాతాను ప్రవక్త తన యొద్ద వచ్చి తాను చేసిన తప్పులను ఒక ఉపమాన రీతిగా బోధించిన తర్వాత ఒక గొర్రెపిల్లను ఒక ఆయన పెంచుతాడు. ఒక ఆయన ధనవంతుడు, అనేక గొర్రెపిల్లలు ఉంటాయి. ఎంతో ప్రేమతో పెంచుకున్న యొక్క గొర్రెపిల్లను ధనవంతుడైన వాడు చంపేసి దాన్ని తినేస్తాడు అనే ఒక విషయం తెలియజేసినప్పుడు అలాంటి ఒక తప్పు చేసిన వానికి 4 ఇంతలుగా అతనికి శిక్ష అన్నది చెల్లించాలని తెలియజేసిన తర్వాత నాథన్ అంటాడు, ఆ తప్పు చేసిన వాడు మరెవడో కాదు నువ్వే అనే ఒక విషయం తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు దావీదు తాను చేసిన యొక్క తప్పుకు ప్రాయచిత్తముగా 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే దావీదు ఏం చేస్తాడు అంటే తప్పు చేసినప్పుడు తప్పును తెలుసుకొని దిద్దుకునే యొక్క మనస్తత్వం కలిగిన వాడు దావీదు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో దావీదుని గురించి దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం అంటే తాను తప్పును తెలుసుకొని తప్పును ఒప్పుకొని తర్వాత దావీదు దేవుని సంగతులను బట్టి ఆ మనస్సాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అలాంటి ఒక దావీదుని గురించి దేవుడు ఏమని తెలియజేసాడో చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడైన కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. 22 వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంటే దేవుడు దావీదు గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు అని అన్నాడు. దావీదు ఎప్పుడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు అంటే వినాశం తర్వాత, అంటే మందసం విషయంలో తాను చేసిన పొరపాటులను ఉజ్జా యొక్క మరణం ద్వారా వినాశనం కలిగింది. వినాశనం కలిగిన తర్వాత దావీదు ఏం చేసాడు అంటే దేవుని యొక్క క్రమం ప్రకారంగా దేవుని యొక్క ఆలోచనలు బట్టి మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలి గ్రంథాన్ని చదివి లేవీయులను పిలిపించి లేవీయులలో కహాతీయులను తీసుకొని వచ్చి వారి యొక్క భుజాల మీద మోసుకొని తాను ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో మందసాన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎంత గొప్ప భక్తుడైనా కానీ తన యొక్క సంగతులను బట్టి, అంటే మనుషుల సంగతులను బట్టి తాను తలంచి దేవుని యొక్క కార్యం చేయాలనేసి అంటే అది తప్పవుతుంది. ఎంత గొప్పవాడు కావచ్చు, ఎంత డబ్బున్నవాడు కావచ్చు, ఎంత పేరు ప్రాఖ్యాతలు కాంచిన వాడు కావచ్చు, తన యొక్క ఆలోచనలు బట్టి దేవుని కార్యక్రమాలు చేయాలి అనేసి అంటే అది తప్పవుతుంది. దేవుని యొక్క సంగతులు ఎలాగైతే చెప్పబడిందో అలా చేయడానికే మనము ప్రయత్నం చేయాలి. దావీదు మా సామాన్యమైన మనుషుడు కాదు, ఎంతో ఉన్నతమైన వాడు. దేవుని యొక్క మందిరాన్ని కొరకై సుమారుగా బంగారాన్ని మనం లెక్క పెట్టినట్లయితే సుమారుగా ఒక 15 లారీల బంగారాన్ని ఇచ్చినవాడు.
అంత ధనవంతుడైన వాడు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని ఎంతో వెండి బంగారం ఇచ్చిన యొక్క దావీదు అయినా దేవుని యొక్క సంగతులను విడిచిపెట్టి తన యొక్క సంగతులను బట్టి మనుషుల యొక్క సంగతులను బట్టి ఆలోచన చేస్తే అది తప్పే అవుతుంది. తాను చేసిన తప్పును బట్టి అలాగే తెలుసుకోకుండా ఈ యొక్క ఉచ్చయోగ మరణం ద్వారా తాను ఏం తెలుసుకున్నాడు అంటే ఈ యొక్క వినాశము ద్వారా పెరెజ్ అనే యొక్క దానికి వినాశనం అని అర్థం. పెరెజ్ ఉజ్జా అనే ఒక పేరు పెట్టాడు దావీదు. పెట్టిన తర్వాత అప్పుడు తన యొక్క తప్పులను తెలుసుకొని దేవుడు ఎలాగైతే గ్రంథంలో రాయించాడో మందసాన్ని తీసుకెళ్ళడానికి ఒక క్రమాన్ని దాని ప్రకారంగా తర్వాత చేసి ఆ మందసాన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే దేవుని కార్యక్రమాలు చేయాలంటే గ్రంథంలో ఎంతవరకు దేవుడు చెప్పాడు, ఎలా చేయాలి, దేవుడు ఏదైనా చేయమని చెప్పాడు అంటే ఎలా చేయాలో కూడా చెప్తాడు. మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే దేవుడు ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయాలి అనేసి అన్నాడు. ధూపం వేయాలని చెప్పిన దేవుడు ఎలా ధూపం వేయాలో కూడా చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చదువుదాం. లేవికాండం 10వ అధ్యాయంలో ఈ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అందరికీ ఎన్నోసార్లు మనం నేర్చుకున్నదే. అందులో ధూపం వేయాలి అది దేవుడు చెప్పాడు, ఎలా వేయాలో కూడా చెప్పాడు. ఇక్కడ ప్రారంభంలో ఉన్నటువంటి లేవీయులు, యాజకులు, అహరోను యొక్క కుమారుడు ఈ విషయాన్ని తాము ఖచ్చితంగా దేవుని యొక్క సీరియస్నెస్ ను గుర్తించకుండా దేవునికి కావాల్సింది ధూపమే కదా అని అనుకున్నారు. కానీ దేవుడికి ఎలా ధూపం వేయాలో అది తెలుసుకోకుండా ధూపమే కదా అని వారు అనుకుని ధూపం వేయడానికి అగ్ని అవసరం కాబట్టి ఏదైనా అగ్ని కదా అనుకుని వేరొక అగ్ని తీసుకొని దేవునికి ధూపం వేసారు. అప్పుడే తమ యొక్క ప్రాణాలు పోయింది. లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. దేవుడు ధూపం వేయాలని చెప్పాడు, ధూపం ఎలా వేయాలో కూడా చెప్పాడు. కానీ ఎలా వేయాలో దాన్ని వారు గమనించకుండా ధూపమే కదా వేయాలి అని వారు భావించారు. అప్పుడు ఏం జరిగింది అంటే 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందాను అని. ఇప్పుడు దేవుని కార్యక్రమాలు చేసే ప్రతి వాడు కూడా దేవునికి సంగతులు ఎంతవరకు ఉంది, దేవునికి సంగతులను బట్టి మనం ఎంతవరకు చేస్తున్నాము దాన్ని ఆలోచన చేయాలి. ఏదైనా ఏముందిలే దేవుని కార్యక్రమమే కదా అనేసి మనము దావీదు అనుకున్నట్టుగా మనము భావిస్తే దావీదుకు వినాశము ద్వారా అతని బలుపు కలిగిపోయింది. నేను చేసిన తప్పులు ఇవి, నేను చేసిన తప్పును బట్టి ఈ ఉజ్జ ప్రాణం పోవడానికి నేను చేసిన తప్పిదాలే అని భావించి వినాశము ద్వారా తాను తెలుసుకొని తన యొక్క తప్పులను తెలుసుకొని తర్వాత దేవుని మందసాన్ని దేవుని యొక్క సంగతులను బట్టి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనము కూడా దేవుని కార్యక్రమాలు చేయాలి అనేసి అనుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్, దేవుడు ఆ యొక్క సంగతిని బట్టి అనుమతించాడా, అనుమతించలేదా, అనుమతిస్తే ఎలా చేయాలి, క్రమాన్ని చెప్పాడు ఎలా చేయాలి, ఆ క్రమాన్ని మనం విడిచిపెట్టకుండా దేవుని సంగతులను బట్టి ఆలోచన చేస్తూ దేవుని కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ మనం చేస్తూ పేతురు మనుషుల సంగతులను బట్టి ఆలోచన చేసి యేసు ప్రభు చేత గద్దింపబడ్డాడు. దావీదు మనుషులకు ఆలోచనలను ఆధారపడి ఈ యొక్క ఉజ్జామరణం ద్వారా తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు మనము కూడా ఒకవేళ మనుషుల సంగతులను బట్టి తలస్తే దేవుని సంగతులను గ్రహించడానికి మనము ప్రయాసపడాలని, దేవుని సంగతులను బట్టి దేవుని కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఒప్పుతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను. మీ అందరికీ వందనాలు.